ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినమును అనుగ్రహించిన ఆ దేవునికి ఎంతో ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. రండి, ఉదయకాల సమయంలో ప్రభు మాటలను ఆలకించినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. నీ నామములో నన్ను మమ్మల్ని మీరు దృష్టించండి, మాతో మాట్లాడండి. నన్ను మమ్ములను కూడా నీ ఆత్మ ద్వారా బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము, నీకు అప్పగింపబడినది కాపాడబడాలంటే అది ఏదైనా కావచ్చు. దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో దానిని కాపాడుకోవడానికి, దేవుడు నీకు ఏది అనుగ్రహించాడో దానిని నీవు సంరక్షించుకోవడానికి ఏం చేయాలి? దేని వలన మనం కాపాడబడతాము అని మనము ఈ లోకంలో అన్వేషణ చేస్తే, కొన్ని పర్యాయాలు మనం ఏవైనా కొన్ని సంపాదించుకున్నప్పుడు వాటి చుట్టూ ఒకవేళ కంచి వేస్తాం. ఒకవేళ పొలము తీసుకున్నాం అనుకోండి, పొలములో పంట వేసాం, ఆ పంట పాడు చేయకుండా ఉండాలంటే దాని చుట్టూ కంచి వేయాలి. అప్పుడే గేదెల పాలు కాకుండా, దొంగల పాలు కాకుండా, శత్రువుల పాలు కాకుండా కొంత మేరకు మనం సంరక్షించుకోగలుగుతాం. అది పంట కాబట్టి. అలాగనే కొన్ని పర్యాయాలు దేవుడు మనకి అప్పగించాడు భార్యను, బిడ్డలను, లేదా ఉద్యోగాలని, వ్యాపారాన్ని. మరి వాటిని ఎలా కాపాడుకోగలుగుతాం, ఎలా కాచుకోగలుగుతాం అంటే ఆ విషయాల్లో దేవుడు సెలవిస్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడును. నీకు అప్పగించబడిన మంచి పదార్థము భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అది కాపాడబడాలంటే మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ వలనే అది కాపాడబడుతుంది అంటాడు. మనలో పరిశుద్ధాత్మ నివసించి ఉన్నప్పుడే ప్రభువుని మన దేవుడుగా అంగీకరించగలుగుతాము. పరిశుద్ధాత్మ పరిశుద్ధమైన వాటి మీద మనసు పెడుతుంది, పరిశుద్ధమైన వాటిని చూడటానికి ఇష్టపడుతుంది, పరిశుద్ధమైన వాటిని చేయటానికి ఇష్టపడుతుంది. అపవిత్ర సంబంధమైన వాటికి చోటు ఇవ్వదు. ఈ పరిశుద్ధాత్మకి ఎప్పుడైతే నడిపింపును మనం కోల్పోతామో, మనకిచ్చిన వాటిని, మనకు అప్పగించిన వాటిని, మనం పొందుకున్న వాటిని చేతులారా పోగొట్టుకుంటాం. ఇది సత్యం. ఈ మాటలు కింగ్ డేవిడ్ తెలియపరుస్తూ ఉంటాడు. 51వ కీర్తనలో మనం చూసినట్లయితే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయవద్దయ్యా. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మనము మభ్య పెడతామో లేదా నిర్లక్ష్య పెడతామో, ఆలోచనను పక్కన పెడతామో, పరిశుద్ధాత్మకు నడిపింపుకు చోటు ఇవ్వకుండా ఉంటామో, అప్పుడు అపవాది అనేవాడు మనలను చెయ్యరాని కార్యాలు చేయటానికి, మాట్లాడనకూడని వాటిని మాట్లాడించడానికి ప్రేరేపించి మనలో ఉన్న దేవునికి విరోధులుగా మనల్ని చేసి దేవుని యొద్ద నుంచి మనల్ని దొంగిలిస్తాడు. అదే దావీదు చేసింది. 51వ కీర్తన అది రాస్తూ ఉంటాడు. అయ్యా, నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేస్తే ప్రాణము లేని శరీరం ఎలాంటిదో నా పరిస్థితి అంతే. కనుక నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయవద్దు. నేను నీకు విరోధముగా పాపం చేశాను, నన్ను క్షమించు. నీకే విరోధముగా
అని ఆ కీర్తన రాస్తాడండి. దానివలన బిడల తిరగబడటానికి, తన కుమార్తె పాడు చేయబడటానికి, తిరిగి తన రాజ్యము తీసివేయబడటానికి కూడా కారణమైంది. మరలా తిరిగి అదే పరిశుద్ధాత్మను పశ్చాత్తాపముతో తన పొరపాటును ఒప్పుకుని కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగిన దాన్ని బట్టి ఆత్మను పొందుకున్నాడు. కాబట్టి పోగొట్టుకున్న రాజ్యాన్ని సంపాదించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. పోగొట్టుకున్న సమాధానాన్ని తిరిగి పొందుకోవడానికి, దేవునితో ఉన్న ఆ సంబంధాన్ని కొనసాగించడానికి, తన వాగ్దానాన్ని సదాకాలము దావీదు సంతతి పట్ల స్థిరపరచడానికి కారణం కాబడ్డాడు. ఈ దినాలలో అనేకులు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే అంటే నడిపింపును కోల్పోతున్నారో, కొందరు అయ్యా ఏసీపీ యొక్క వలలో లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు, లేదా ఇంకా రకరకాల ఆకృత్యాల్లో దొరికిపోయారని చెప్తూ ఉంటారు. అరే, ఉన్నతమైన వ్యక్తి కదా, గొప్ప వ్యక్తి కదా. ఎప్పుడైతే తన తలంపులు, తన ఆలోచనలు పాడైపోతాయో అప్పుడు వారు పతన స్థితికి దిగజారుతారు. అదే పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడిపించబడినప్పుడు పరలోక సంబంధిగా తలస్తావు. పరిశుద్ధమైన వాటిని చూడటానికి ఇష్టపడతావు, పరిశుద్ధమైన మాటలు మాట్లాడటానికి ఇష్టపడతావు, పవిత్రమైన కార్యాలు చేయటానికి ఇష్టపడతావు, పరిశుద్ధులు సహవాసం చేయటానికి ఇష్టపడతావు. దేవుడు మనల్ని నడిపిస్తాడు. కనుక ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ఏసేపుని ఏం చేయలేదు, అతడు నశించి పోలేదు, దోషి కాదు, అన్యాయపు తీర్పు నొందిన వాడుగా ఉండినప్పటికీ నిర్దోషిగా ఉన్నాడు. కాబట్టి కొద్ది కాలం శిక్ష అనుభవించినప్పటికీ అతన్ని ఏం చేసింది, పరిశుద్ధత పైకి లేవనెత్తిందండి. ఎవరున్నారు అక్కడ? నా దేవుడు ఉన్నాడు. చూసేవనా, కంటికి కనిపించే నరులు ఎవ్వరూ లేరు, అదృశ్యుడైన దేవుడు నన్ను చూస్తున్నాడు. అయ్యో, ఇంత ఘోరమైన అఘాయిత్యము నేను ఎలా చేసేది? నా దేవునికి విరోధము. కానీ ఆ విషయాల నుంచి ఏం చేశాడు, పారిపోయాడు. అదే యోబు కూడా అంటాడు, నా కన్నులతో నేను కన్నీకని ఎలా చూడగలను? మరి పరిశుద్ధాత్మ అతన్ని నడిపించింది కాబట్టి ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా, కన్నవారు దూరమైన, కట్టుకున్నవారు దూషించిన, మేలును అనుభవించిన మనం కీడు కూడా అనుభవిద్దామని యోబు సాక్ష్యం ఇవ్వగలిగాడు. కనుక తిరిగి పోయింది అనుకున్నాడు, ఉన్నదంతా కూడా మరలా తిరిగి దాన్ని కాపాడుకోగలిగాడు. దూరం అయ్యింది అనుకున్నాడు, దూరం అవలా, రెండంతలుగా ఆశీర్వాదంతో యోబుని దీవించాడు. ఈ దినాలలో నీకు అప్పగింపబడినది సంఘమా, లేదా ఆత్మల సువార్త? మరి ఏది ఇచ్చినా, కుటుంబమా, బిడ్డల, ఉద్యోగమా, వ్యాపారమా, ఇది దేవుని యొక్క నడిపింపు ప్రకారమే మనం దాన్ని కాపాడుకోగలుగుతాం తప్ప మన జ్ఞానముతో, మన బలముతో, మన శక్తితో దాన్ని కాపాడుకోవడం మన వల్ల లేదు. ఆనాడు దైవ గ్రంథంలో సౌలు కనిపిస్తాడు. పాత నిబంధనలో దేవుడు రాజ్యాధికారం ఇచ్చాడు, అప్పగించాడు, ప్రజలను అప్పగించాడు. మరి దాన్ని కాపాడుకోగలిగాడా? పరిశుద్ధాత్మ నడిపింపుకు చోటివ్వలే.
తన స్వభిప్రాయానికి స్వచిత్తానికి చోటిచ్చాడు. సంపూర్ణముగా సమూయేలు చెప్పింది చేయలే. ఏదో కొంచెం చేసాను కదా అని ప్రగల్భాలు పలికాడు. చివరాఖరికి రాజ్యము తీసివేయబడింది. అదే దావీదు జీవితంలో నష్టం వాటిల్లినప్పటికీ, రాజ్యం తీసివేయబడినప్పటికీ, రాజ్యం ఉన్నా లేకపోతే నాకు పర్లేదయ్యా, నీ ఆత్మను మాత్రం నా యొద్ద నుంచి తీసివేయవద్దని ప్రభు చెంత ప్రలాపించాడు. పరుపు తేలకొట్టే వరకు అన్నట్టుగా కన్నీళ్లతో యేసు పాదాలను కడిగాడు. చూడండి, అందును బట్టి నీ సంతతిలో నా సింహాసనం మీద కూడా ఉండక మానడని దావీదుతో మనుష్యుడు మాటలాడినట్లుగా దయతో పాలించి వాగ్దానం చేశాడు. చూడండి, అలాంటి కృప ధర్మశాస్త్ర కాలంలో దావీదు కృప పొందాడు. ఈ కృపా యుగములో ఉంటున్న నీవు నేను ధర్మశాస్త్రమును అనుభవిస్తున్నాం. కృపను పొందవలసిన మనము శాపాన్ని అనుభవిస్తున్నాం. కారణము లోబడనల్లని హృదయాలు, దిద్దుబాటు చేసుకోలేని మనస్తత్వాలు, విధేయత చూపలేని అవిధేయులుగా బ్రతుకుతున్నాం మనం. ఆయనను మాటకు, ఆయన కార్యాల పట్ల లక్ష్యమిస్తూ విధేయత చూపిస్తూ అడుగులు వేసినప్పుడే నేను ఆయన కృపను పొందగలుగుతాము, వాటిని అనుభవించగలుగుతాము. అది లేకుండా నేను ఈ లోకంలో ఏమి కూడా సాధించటం మన వల్ల లేదు అంటాడనమాట. అంటాడు, మీకు అప్పగింపబడిన దానిని మంచి పదార్థము మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడును. మనకు మంచి పదార్థము అప్పగించాడట. అది రక్షణ. ఆ రక్షణను కాపాడుకోనాలంటే మనం పరిశుద్ధాత్మ నడిపింపులో నడవాలి. మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఈలోక ధనమా, ఈలోక అధికారమా, ఈలోక బలమా, ఈలోక అధికార సాతానా? మనం దేవుని నడిపించాలి. అనుదినము నా చేయి పట్టి నువ్వు నడిపించయ్యా, నువ్వు నడిపిస్తే నేను తొట్టుపడనయ్యా, నేను నడుస్తానయ్యా నీ మార్గంలో అంతవరకు అని మనం ఆశించినప్పుడు తద్వారా నేను కూడా కాపాడబడతాము, సంరక్షించబడతాము. లేదు అనుకుంటే మనకిచ్చిన వాటిని అది ఎంత మంచిదైనప్పటికీ కూడా దాన్ని కాపాడుకోగలగటం మన వల్ల లేదు కూడా. ఆ మంచి పదార్థము కాపాడబడాలని తిమోతికి తెలియపరుస్తున్నాడు. మరి పరిశుద్ధాత్మ నడిపింపులో పరిశుద్ధాత్మ నడిపిస్తున్నప్పుడు మనం పరిశుద్ధాత్మను దుఃఖపెడితే, పరిశుద్ధాత్మను మనం మరి దుఃఖపెట్టేవారుగా, అంటే ప్రభువును దుఃఖపెట్టేవారుగా మనం ఉండకూడదు. ఆయన ఆత్మస్వరూపిగా మనలో నివసిస్తున్న దేవుడై ఉన్నాడు. ఆయనకి విరోధముగా నేను ఏది కూడా చేయటానికి వీల్లేదు. అటు ఆత్మ నడిపింపును నేను కలిగిన వారుగా ఉండాలి. మరి ఆ పరిశుద్ధాత్మ, అయ్యా అటు ఆత్మను మేము ఎప్పుడు దుఃఖపెట్టలేదయ్యా, అటు దేవుని మేము ఎప్పుడు బాధ పెట్టలేదయ్యా అంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ భార్యను దుఃఖపెట్టడము ఆ దేవుని దుఃఖపెట్టడమే కాదా? ఎందుకంటే ఆమెలో నివసిస్తున్నది పరిశుద్ధాత్మ, ఆయనలో నివసిస్తున్నది పరిశుద్ధాత్మ. భర్తను కాదని ఏదో చేస్తావు, ఏదో మాట్లాడతావు. భార్యను కాదని ఎక్కడికో వెళతావు, ఏదో చేస్తావు. అలా తల్లిదండ్రులని మాటకు లోబడకుండా
స్వేచ్ఛపరుడుగా జీవిస్తావు. అది దేవుని దుఃఖపెట్టడం కాదా? ఇక్కడున్న తల్లిని, ఇక్కడున్న తండ్రికి నువ్వు లోబడకపోతే ఎక్కడ ఉన్న దేవుడికి ఎలా లోబడగలుగుతావు? ఇక్కడున్న భార్యను, నీ ఎదుటిన్న భార్యను ప్రేమించకపోతే ఎక్కడ ఉన్న దేవుని ఎలా ప్రేమించగలుగుతావు? ఇక్కడున్న నీ భర్తకు నీవు లోబడకపోతే ఎక్కడ ఉన్న దేవుడికి ఎలా నువ్వు లోబడగలుగుతావు? మనం అందరము ఆయన ఆత్మకు మందిరాలమై ఉన్నాము. మీలో నివసించున్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఆయనకు ఆలయమై ఉన్నాం. ఆయన మనలో నివసిస్తున్నాడు. మనల్ని బాధ పెట్టే పరిస్థితులకి మనం చోటిస్తే, ఎదుటి వారిని నొప్పించే పరిస్థితులకు చోటిస్తే మనం దేవుణ్ణి దుఃఖపెట్టిన వారు అవుతాం. ఆనాడు న్యూ టెస్టిమెంట్లో ఉన్న సౌలు సంఘాన్ని చెదరగొట్టి క్రీస్తును నమ్మిన వారిని శిక్షిస్తూ అవసరమైతే వారిని చంపటానికి కూడా చట్టాన్ని తన చేతిలో తీసుకుంటే ప్రభు ఆత్మ అతన్ని దర్శించింది దమస్కు ప్రాంతంలో. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని మాట్లాడింది. ఆ దర్శనం చూసిన సౌలు అదిరిపోయాడు. ఎవరు అయ్యా? ప్రభువా నువ్వు ఎవరు అని అడిగితే, నీవు హింసించుచున్న యేసును చూడలేదు. యేసునని చెబితే నిన్నెప్పుడు హింసించనా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నా బిడ్డలను హింసించడము నన్ను హింసించడం కాదా అనే తల్లికి అదిరిపోయి, లోబడిపోయి, అవిధేయుడు కాక విధేయుడయ్యి ఏ నామమును బట్టి హింసించడానికి పూనుకున్నాడో అదే నామమును భరించటానికి, ఆ నామమును ప్రకటించటానికి ప్రాణాధారముగా ఎంచుకున్నాడు. పానార్పణముగా పోయిబడటానికి కంకణం కట్టుకున్నాడు. ఈరోజు భర్తలైన వారు, నీ భార్య నువ్వు ఎంతో దుఃఖ పెడుతున్నావు, బాధ పెడుతున్నావు, నొప్పిస్తున్నావు, మొండిగా వెళ్ళిపోతున్నావు. దేవుని ప్రేమ క్షమిస్తుంది, ఇంకా దేవుని ప్రేమ ఇంకా భరిస్తుంది. చూసి చూడనట్టుగా ఎంతకాలం అలా ఒక రోజుకి ఆయన చేతిలో పడిపోతే ఎవరు నిన్ను తప్పిస్తారు? ఎవరు నిన్ను రక్షిస్తారు? ఆయన ఎడబాస్తే నో. కనుక ఆనాడు శారాయి మాట విను అబ్రహామా అని సెలవిచ్చి ఆగరును పంపించివే అని, అంటే ఆగరకు పుట్టిన ఇష్మాయేలు సైతం పంపించేశాడు. ఈరోజు భార్య మాట వింటే లోకువా అన్నట్టుగా, భార్యని ప్రేమిస్తే ఏదో తక్కువ అన్నట్టుగా, బానిస అన్నట్టుగా ఈ సమాజం ఒక ముద్ర వేస్తుంది. సంఘమును ఆయన ప్రేమించాడు, ప్రాణమే పెట్టాడు. సంఘమునకు సాదృశ్యంగా ఉన్న నీ భార్యను, యేసుకి సాదృశ్యంగా ఉన్న భర్తగా ఉన్న నీవు ప్రేమించి ప్రాణం పెట్టగలిగితే నీవు ధన్యుడివి, లోబడితే నీవు ధన్యురాలివి కాగలుగుతావు. అలాంటి కృప మన జీవితాలలో ఏం చేయాలి? ఆ మంచి పదార్థమును కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నీవు నడిపించబడాలి. పరిశుద్ధాత్మ మన తలంపులకు, ఆలోచనలకు ఆయన కావలి ఉన్నప్పుడే సమాధానకరమైన ఆత్మ మన మీద, మన కుటుంబాల మీద నిలిచి ఉంటుంది. లేదు అనుకుంటే ప్రతి విషయమును బట్టి చింతిస్తూ, బాధపడుతూ, కృంగిపోతూ, బెంబేలెత్తుతూ నిద్రపట్టిన రాత్రులను, నెమ్మది లేని దినాలను అనుభవిస్తూ ఉంటాం. అందుక దేవుడిచ్చిన ఈ జీవితం నో,
దేవుడిచ్చిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకున్నాం. ప్రభా, నువ్వు నన్ను నడిపించు, నన్ను బలపరచు. నీ నడిపింపుకు నేను చోటిస్తా, నీ ఆత్మకు నేను లోబడతా. నా హృదయముకు, నా తలంపులకు నీవు కావలి ఉండి కలిగే ప్రతి చింత తీసివేసి నన్ను సమాధానంతో నింపమని చిన్న ప్రార్థించగలిగితే దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ మాటలు మీరు ముద్ర వేయండి. దుష్టుడైతే కలగకుండా ప్రతిఫలాలు దయచేసి ప్రతి ఒక్కరిని ఇవ్వబడిన ఆ మంచి పదార్థమును పరిశుద్ధాత్మతో కాపాడుకోవడానికి నీకు లోబడి మేము జీవించగలిగే గొప్ప భాగ్యమును మాకు దయచేయమని, నీ నడిపింపునకు, నీ అధికారమునకు మేము ఒప్పుకొని జీవించే వరకు మిమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన నిండు వందనాలు. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.